హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా మనకి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్లో అనేక పోస్టులతో పాటు ఒక కీలకమైన దాదాపు 750 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది అతి త్వరలో కొద్ది నెలల్లోనే రాబోతుంది మిత్రులారా. మరి ఈ గ్రూప్ 2లో మెయిన్స్లో అత్యంత కీలకమైనది, ఎక్కువ స్కోరింగ్కి అవకాశం ఉండే సబ్జెక్ట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఈ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ శాతవాహనులు. శాతవాహనాస్. దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. దాదాపుగా ప్రీవియస్ మనం గ్రూప్ 2 ప్రశ్నాపత్రాలని ఒకసారి పరిశీలన చేస్తే నియర్లీ 15 to 20 బిట్స్ రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 75 బిట్స్, 75 మార్క్స్. అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీని 75 మార్క్స్ కేటాయిస్తే అందులో ఫస్ట్ యూనిట్ అయిన శాతవాహనులకు సంబంధించి ప్రీవియస్ ప్రశ్నాపత్రాలని మనం గమనిస్తే 15 నుంచి 20 ప్రశ్నలు రావడం జరుగుతుంది మిత్రులారా. ఇది చాలా కీలకమైన యూనిట్. రైట్, శాతవాహనుల గురించి మనం ఒకసారి చర్చించుకుంటే, శాతవాహనులకి ఆంధ్రదేశానికి విడదీయరాని బంధం ఉంది. శాతవాహనులకి దక్షిణ దేశానికి విడదీయరాని బంధం ఉంది. శాతవాహనులకి దక్షిణ పదానికి విడదీయరాని బంధం అనేది ఉంది మిత్రులారా. ఎందుకంటే ఇప్పుడు మనకి దక్షిణ భారతదేశం అంటాం. ఎక్కడి నుంచి ప్రారంభిస్తే ఉత్తరాదిన వింధ్యా సాత్పురాలను పర్వతాల నుంచి దక్షిణాన తమిళనాడు కింద ఉండే నీలగిరి కొండల వరకు, అదేవిధంగా తూర్పున బే ఆఫ్ బెంగాల్ నుంచి పడమర అరేబియా సముద్రం వరకు ఉండే ఈ భౌగోళిక ప్రాంతాన్ని దక్షిణాది లేదా దక్షిణ భారతదేశం లేదా ఒకప్పుడు దక్షిణాపదం అని చెప్పి పిలిచేవారు. యాక్చువల్గా దక్షిణ భారతదేశము లేదా దక్షిణాది లేదా దక్షిణాపదంగా ఈ ఏరియాని అంతటినీ కూడా మనం పిలిచేవారు. ఎందుకు ఈ దక్షిణాది లేదా దక్షిణాపదం లేదా దక్షిణ భారతదేశం ఈ ప్రాంతానికి ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఉత్తరాది నుంచి మౌర్యులు పరిపాలన చేస్తే భారతదేశ చరిత్రలో భారతదేశంలో సుస్థిరమైన ఒక రాజ్య పరిపాలన ఏర్పరిచిన వారు మౌర్యులు. ఇది అందరికీ మనకు తెలుసు. ఎందుకంటే సింధు నాగరికత పోయింది, ఆర్యులు పోయినారు. బౌద్ధ జైన మతాల తరువాత భారతదేశ చరిత్రలో ఒక సుస్థిరమైన వ్యవస్థీకృతమైన రాజ్య పరిపాలనను మొట్టమొదటిగా ఏర్పరిచిన వారు ఎవరు అంటే మౌర్యులు మిత్రులారా. పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని యావత్ భారతదేశాన్ని మౌర్యులు పరిపాలన చేశారు. ఆ మౌర్యులకి సామంత రాజులుగా, అంటే వారికి సబార్డినేట్స్గా, మౌర్యులకి సామంత రాజులుగా ఈ దక్షిణ భారతదేశంలో లేదా దక్షిణ పదంలో పరిపాలన చేసిన వారు ఎవరంటే శాతవాహనులు. యావత్ భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం సుస్థిరమైన పరిపాలనను అందించిన వారు మౌర్యులైతే, మౌర్యులు తరువాత దక్షిణాపదంలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన వారు ఎవరంటే శాతవాహనులు. గమనించాలి మిత్రులారా, భారతదేశ చరిత్రలోని మౌర్యుల తరువాత సుదీర్ఘంగా పరిపాలన చేసిన వారు ఎవరంటే శాతవాహనులు. ఈ శాతవాహనులు ప్రత్యేకంగా ఏ ప్రాంతాన్ని పరిపాలన చేశారయ్యా అంటే దక్షిణాపదం లేదా ఆంధ్రదేశం. ఆంధ్రదేశంతో పాటు మన పక్కనుండే కర్ణాటక, ఆ పక్కనుండే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా శాతవాహనులు పరిపాలన చేయటం జరిగింది. మరి ఈ శాతవాహనులకు ఉండే గొప్పతనం ఏమిటంటే దక్షిణాదిని అంతటినీ కూడా ఏకం చేసి పరిపాలన చేశారు. ఆంధ్రదేశాన్ని అంతటినీ కూడా ఏకం చేసి పరిపాలన చేశారు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో మౌర్యులు పాటలీపుత్రాన్ని కేంద్రంగా చేసుకొని మౌర్యులు పరిపాలన చేసేటప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక సమీకృతమైన రాచరిక పరిపాలన లేదు. ఈరోజు ఉండే
ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ ఈ ప్రాంతాల్లో విభిన్నమైన తెగలు ఉండేవి. ఎప్పుడు ఉత్తర భారతదేశంలో మౌర్యులు పరిపాలన చేసేటప్పుడు. ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో ఈ రాష్ట్రాల్లో విభిన్నమైన తెగలుండి వారి మధ్య సమైక్యత లేకుండా, వారి మధ్య ఏకీకృతమైన పరిపాలనా విధానం లేకుండా ఎవరికి వారు విచ్ఛిన్నమయ్యి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌర్యుడికి సామంతులుగా దక్షిణాదిలో పరిపాలన చేసిన వారు ఎవరంటే శాతవాహనులు. ఉత్తర భారతదేశంలో విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన మౌర్యులు క్రమేణా అశోకుడి తరువాత పతనావస్థకు చేరుకున్నారు. ఉత్తరాదిలో మౌర్యులు పతనం చెందిన తరువాత దక్షిణాదిలో ఈ దక్షిణాపదం ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకున్న వారు ఎవరంటే శాతవాహనులు. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రుల పరిపాలన, ఆంధ్రుల భాష, ఆంధ్రుల సంస్కృతి, ఆంధ్రుల కళలు ఇవన్నీ కూడా, వీటన్నిటినీ కూడా ఏకీకృతం చేసి ఒక సమైక్యమైన సుస్థిరమైన పరిపాలన ఏర్పరిచిన వారు ఎవరంటే శాతవాహనులుగా మనం చెప్పుకుంటాం మిత్రులారా. మరి పురాణాలు మనకి 18. ఈ 18 పురాణాల్లో మత్స్య పురాణం ఏం చెప్తుంది అంటే దాదాపు 30 మంది శాతవాహన చక్రవర్తులు 456 సంవత్సరాల పాటు ఈ దక్షిణాపదాన్ని అంతటినీ కూడా ఏకం చేసి పరిపాలన చేశారు. ఏ పురాణంలో ప్రస్తావన ఉంది? మత్స్య పురాణం ఏం చెప్తుంది అంటే 30 మంది శాతవాహన రాజులు 456 సంవత్సరాల పాటు ఈ దక్షిణాదిని అంతటినీ కూడా ఏకం చేసి ఒక వ్యవస్థీకృతమైన పరిపాలన ఏర్పరిచారు అని మత్స్య పురాణంలో ప్రస్తావన ఉంటుంది పిల్లరా. మరి ఇదే మత్స్య పురాణం ప్రకారం 18 పురాణాల్లో మత్స్య పురాణం ప్రకారం 30 మంది శాతవాహన చక్రవర్తులు అన్నాం కదా. మరి ఈ 30 మంది శాతవాహన చక్రవర్తులని 2 దశలుగా విభజన చేస్తారు. తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు. తొలి శాతవాహనులు మొదటి చక్రవర్తి నుంచి 23వ శాతవాహన రాజు వరకు కూడా, 1వ శాతవాహన రాజు నుంచి 23వ శాతవాహన రాజు వరకు కూడా వీళ్ళందరినీ కూడా తొలి దశ శాతవాహన రాజులు అంటారు. మరి 24వ శాతవాహన చక్రవర్తి నుంచి 30వ శాతవాహన చక్రవర్తి వరకు వీళ్ళని మలి శాతవాహనులుగా పిలవటం జరుగుతుంది. దేనిని ఆధారంగా చేసుకుని మనం ఈ మాట చెప్తున్నాము అంటే మత్స్య పురాణం ప్రకారము 30 మంది శాతవాహన రాజులు 456 సంవత్సరాల పాటు దక్షిణాపదాన్ని ఏకం చేసి పరిపాలన చేశారు. ఈ 30 మంది శాతవాహన రాజుల్ని 2 రకాలుగా విభజన చేస్తారు, 2 దశలుగా. తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు. తొలి శాతవాహనులు అంటే మొదటి శాతవాహన రాజు నుంచి అంటే శ్రీముఖుడి నుంచి 23వ శాతవాహన చక్రవర్తి వరకు కూడా, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వరకు కూడా తొలి దశ శాతవాహనులుగా మనం పిలవటం జరుగుతుంది. తదనంతరం 24వ శాతవాహన రాజు నుంచి 3వ పులోమావి అయిన 30వ శాతవాహన రాజు వరకు కూడా వీళ్ళని మలి శాతవాహనులుగా మనం పిలవటం జరుగుతుంది మిత్రులారా. వీళ్ళు దాదాపు 456 సంవత్సరాల పాటు అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు శాతవాహనుల యొక్క పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తరువాత 3వ శతాబ్దం వరకు దాదాపు 456 సంవత్సరాల పాటు శాతవాహనులు పరిపాలన చేయటం జరిగింది మిత్రులారా. అయితే ఈ శాతవాహనుల యొక్క రాజధానులు ఒకసారి మనం గమనిస్తే ఈ శాతవాహనుల యొక్క రాజధానుల్లో ఒకసారి గమనిస్తే క్యాపిటల్స్, రాజధానులు,
క్యాపిటల్స్ ఆఫ్ శాతవాహనాస్. మిత్రులారా, శాతవాహనుల యొక్క రాజధానుల మీద చరిత్రకారుల్లో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. అయితే ఎక్కువ మంది చరిత్రకారులు పరిశీలన ప్రకారం శాతవాహనుల యొక్క మొదటి రాజధాని, శాతవాహనుల యొక్క తొలి రాజధాని ఏది అంటే కోటిలింగాల. కోటిలింగాల ముందైతే కరీంనగర్ జిల్లాలో ఉండేది, ఇప్పుడైతే తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ఉంది. శాతవాహనుల యొక్క తొలి రాజధాని కోటిలింగాల, ప్రస్తుతం జగిత్యాల జిల్లా. ఈ కోటిలింగాల ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకొని తొలి శాతవాహన చక్రవర్తి అయిన శ్రీముఖుడు ఈ కోటిలింగాల ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. కాబట్టి అందువలన శాతవాహనుల యొక్క తొలి రాజధాని కోటిలింగాల. శాతవాహనుల యొక్క రెండవ రాజధాని ఏది అంటే ప్రతిష్టానపురం. ప్రతిష్టానపురం, దీనిని ఫైటాన్ అంటారు మిత్రులారా. ప్రతిష్టానపురానికి మరొక పేరు ఫైటాన్. ప్రస్తుతం మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఒక పట్టణమే ప్రతిష్టానపురం లేదా ఫైటాన్. సో తొలి దశకు సంబంధించిన శాతవాహన రాజులు శ్రీముఖుడి తరువాత పశ్చిమ దిశ వైపుకు వెళ్ళి, అంటే కోటిలింగాల నుంచి పశ్చిమ వైపు సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ప్రతిష్టానపురం లేదా ఫైటాన్ని క్యాపిటల్గా చేసుకుని కొన్నాళ్ళ పాటు పరిపాలన చేశారు. అందువలన రెండవ క్యాపిటల్ ఏది అంటే ప్రతిష్టానపురం లేదా ఫైటాన్. మరి శాతవాహనుల యొక్క మూడవ క్యాపిటల్ ఏదయ్యా అంటే ధరణికోట. ధరణికోట లేదా ధాన్యకటకం. దీనినే మనం ప్రస్తుతం అమరావతి ఏమని పిలుస్తున్నామంటే అమరావతి. గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలనా కాలంలో ప్రజలకి విస్తృతంగా అందుబాటులో ఉండే రాజధాని నగరం ఏది అంటే ధరణికోట లేదా ధాన్యకటకం. మలిదశ శాతవాహన చక్రవర్తులు ఏ ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకుని ఎక్కువ కాలం పరిపాలన చేశారు అంటే ధరణికోట లేదా ధాన్యకటకం లేదా అమరావతి. అంటే ప్రస్తుతం అమరావతికి సమీపంలో ఉండే గ్రామం ధరణికోట లేదా ధాన్యకటకం అనేది. సో శాతవాహనుల యొక్క తొలి రాజధాని ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కోటిలింగాల. రెండవ రాజధాని మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఉండే ప్రతిష్టానపురం లేదా ఫైటాన్. శాతవాహనుల యొక్క మూడవ రాజధాని ధరణికోట లేదా ధాన్యకటకం. సో ఇలా ఈ మూడు క్యాపిటల్స్ చేసుకుని 30 మంది శాతవాహన రాజులు 456 సంవత్సరాల పాటు ఆంధ్రదేశాన్ని మరియు దక్షిణాపదాన్ని అంతటిని పరిపాలన చేశారు. ఈ శాతవాహనుల యొక్క పరిపాలనలో ప్రత్యక్షంగా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఉండే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాల్లో శాతవాహనుల యొక్క ప్రత్యక్ష పాలన ఉండేది. అంటే శాతవాహనుల యొక్క రాజ్య విభాగాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో శాతవాహనుల యొక్క రాజ్య విభాగాలు ప్రత్యక్షంగా ఉంటూ శాతవాహనుల యొక్క పరిపాలన విస్తరణ అనేది గమనిస్తే గుజరాత్లో, మధ్యప్రదేశ్లో, ఒడిస్సా, కేరళ అండ్ తమిళనాడు యొక్క ఉత్తర తమిళనాడు ఈ ప్రాంతాల వరకు కూడా శాతవాహనుల యొక్క రాజ్య విస్తరణ అనేది ఉండేది. ప్రత్యక్షంగా ఈ 4 రాష్ట్రాల్లో శాతవాహనులు పరిపాలన చేస్తున్నారు. వీరి యొక్క పరిపాలనలో అంతర్భాగంగా ఉండే మిగతా ప్రాంతాలు ఏమిటంటే అటు గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, కేరళ, అదేవిధంగా తమిళనాడు యొక్క ఉత్తర ప్రాంతం. ఎంటైర్ ఈ అన్ని రాష్ట్రాల్లో, అందుకే దీన్ని యావత్తు దక్షిణాపదాన్ని అంతటినీ కూడా, దక్షిణ భారతదేశాన్ని అంతటినీ కూడా ఆంధ్రదేశాన్ని ఏకీకరణం చేసి మొట్టమొదటిసారిగా రాజ్యపాలన ఏర్పరిచిన వారు ఎవరంటే శాతవాహనులు అని మనం చెప్తాం. మరి మిత్రులారా, శాతవాహనుల యొక్క భాషకు సంబంధించి వీరు ఈ శాతవాహనులు 456 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన ఈ శాతవాహనుల యొక్క అధికారిక భాష ఏంటి అంటే ప్రాకృతం. గమనించాలి మిత్రులారా,
శాతవాహనుల యొక్క అధికారిక భాష ప్రాకృత భాష. మొదటి శాతవాహన చక్రవర్తి అయిన శ్రీముఖుడి నుంచి ప్రారంభించి 30వ శాతవాహన చక్రవర్తి అయిన మూడవ పులోమావి వరకు కూడా మధ్యలో ఒక కొంతల శాతకర్ణిని మినహాయిస్తే శాతవాహనుల యొక్క అధికారిక భాష ఏది అంటే ప్రాకృతం మిత్రులారా. ఒక్క కొంతల శాతకర్ణి విషయంలో మాత్రమే కొంతల శాతకర్ణి ఈ కొంతల శాతకర్ణి విషయంలో మాత్రమే ఇతడి పరిపాలనా కాలంలో శాతవాహనులు యొక్క అధికారిక భాష ఏది అంటే సంస్కృతం. గమనించాలి, సాధారణంగా శాతవాహనుల కాలంలో రాజభాష అన్న అధికారిక భాష అన్న ప్రాకృతం. వారి యొక్క శాసనాలు కావచ్చు, వారి యొక్క సాహిత్యపరమైన గ్రంథాలు కావచ్చు, సో ఏకం ప్రాకృతంలోనే ఉండేవి. మొత్తం 30 మంది రాజులు ఎక్సెప్ట్ కొంతల శాతకర్ణి. కానీ కొంతల శాతకర్ణి పరిపాలనా కాలంలో శాసన భాష అన్న రాజభాష అన్న అధికారిక భాష అన్న సంస్కృతాన్ని వీళ్ళు అధికారికంగా చేసుకొని ఇతను పరిపాలించారు. అయితే ఎందుకు మిత్రమా, ఎందుకు కొంతల శాతకర్ణి కాలంలో సంస్కృతం అనేది రాజభాషగా మారింది అంటే, కొంతల శాతకర్ణి తన భార్యతో ఒక జలక్రీడను ఆడుతున్న సందర్భంలో సంస్కృతం రాక భార్య ముందు అవమానం పడాల్సి వచ్చింది. ఆ అవమానానికి దీటుగా కొంతల శాతకర్ణి తన ఆస్థానంలో ఉండే కవులు, ప్రధానంగా కొంతల శాతకర్ణి ఆస్థానంలో శర్వవర్మ, గణాఢ్యుడు ఇట్లాంటి కవులు శాతవాహన రాజైన కొంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండేవారు. వీళ్ళని పిలిపించి నేను 6 నెలల్లోనే సంస్కృతాన్ని నేర్చుకోవాలి, అవసరమైన సాహిత్య రచన చెయ్యండి అని ఆదేశిస్తే వీరిద్దరిలో సర్వవర్మ కాతంత్ర వ్యాకరణము, వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా, సర్వవర్మ రాసిన గ్రంథం ఏది అంటే కాతంత్ర వ్యాకరణం. ఈ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథంలో అనేక సంస్కృత భాష యొక్క పదాల సంపుటి ఉంటుంది. సంస్కృత నిఘంటువు అంటారు. ఈ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథం ద్వారా శాతవాహన రాజు అయిన కొంతల శాతకర్ణి 6 నెలల్లో సంస్కృత భాష పట్ల పట్టు సాధిస్తాడు. ఇక అక్కడి నుంచి సంస్కృతాన్ని అధికారిక భాషగా, శాసన భాషగా, రాజభాషగా తన పరిపాలనా కాలంలో ఇతడు నిర్ణయించడం అనేది జరిగింది. అయితే ఈ శర్వవర్మ రాసిన కాతంత్ర వ్యాకరణము అని సంస్కృత పదాలతో కూడిన నిఘంటువుని గణాఢ్యుడు వ్యతిరేకించాడనమాట, విమర్శించాడు. అందుకు కొంతల శాతకర్ణి ఏం చేస్తాడంటే గణాఢ్యుడిని రాజ్య బహిష్కరణ చేస్తాడు. గణాఢ్యుడు రాసిన బృహత్కథ మంజరి అనే కావ్యాన్ని, సాహిత్య రచనని కొంతల శాతకర్ణి ఇతనిపై ఉండే వ్యతిరేక భావంతో మంటల్లో పడివేయటం జరుగుతుందన్నమాట. సరే, ఏది ఏమైనా ఇది మొత్తం ఆ రాజుల దగ్గర మాట్లాడదాం. వీరి యొక్క శాతవాహన రాజుల యొక్క అధికారిక భాష ఏది అంటే ప్రాకృతం. ఒకే ఒక శాతవాహన రాజు సంస్కృతాన్ని అధికారిక భాషగా చేసుకుని పరిపాలన చేశాడు. అతను ఎవరయ్యా అంటే కొంతల శాతకర్ణి. మరి మిత్రులారా, ముందుగానే మనం చెప్పుకున్నాం 30 మంది శాతవాహన రాజులు 456 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. ఇందులో 1 నుంచి 23వ శాతవాహన రాజు వరకు తొలిదశ శాతవాహన రాజులని, 24వ రాజు నుంచి 30వ రాజు వరకు మలిదశ శాతవాహనులుగా మనం చెప్పుకున్నాం. అయితే ఈ 30 మంది రాజుల్లో కొంతమందికి ప్రత్యేకత ఉంది. జస్ట్ ఈ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్లో ఆ ప్రత్యేక అంశాన్ని మనం గమనిద్దాం. తొలిదశ శాతవాహనుల్లో గొప్పవాడు, గమనించాలి మిత్రులారా, తొలిదశ శాతవాహనులు అంటే 1 నుంచి 23 వరకు ఉండే రాజుల్లో తొలిదశ శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరంటే మొదటి శాతకర్ణి. ఎవరండి? మొదటి శాతకర్ణి. శాతవాహన రాజుల్లో 3వ చక్రవర్తి మొదటి శాతకర్ణి తొలిదశ శాతవాహనంలో గొప్పవాడుగా పిలుస్తారు. మరి మలిదశ శాతవాహన రాజుల్లో గొప్పవాడు ఎవరు? మలిదశ శాతవాహన రాజులు అంటే 24వ రాజు నుంచి 30వ రాజు వరకు మలిదశ శాతవాహన రాజులు అంటారు. ఈ మలిదశ శాతవాహన రాజుల్లో గొప్పవాడు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరండి? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతడు 27వ శాతవాహన రాజు. మలిదశ శాతవాహన రాజుల్లో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి, 27వ శాతవాహన రాజు.
తొలి దశ శాతవాహన రాజుల్లో గొప్పవాడు మొదటి శాతకర్ణి, ఇతడు 3వ శాతవాహన రాజు. ఎంటైర్ 30 మంది శాతవాహన చక్రవర్తులలో 30 మంది శాతవాహన రాజుల్లో లేదా శాతవాహన వంశంలో గొప్పవాడు. గమనించాలి, గొప్ప శాతవాహన చక్రవర్తి ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. ఎవరండి? గౌతమీపుత్ర శాతకర్ణి. 23వ శాతవాహన రాజు అయిన గౌతమీపుత్ర శాతకర్ణి యావత్ శాతవాహన చక్రవర్తులందరిలోకి కూడా గొప్పవాడుగా మనం చెప్తాం. మరి మిత్రులారా, మొదటి శాతవాహన చక్రవర్తి లేదా మొదటి శాతవాహన రాజు ఎవరు అంటే శ్రీముఖుడు. శ్రీముఖుడు 30 మంది శాతవాహన రాజుల్లో మొదటివాడు శ్రీముఖుడు. మౌర్యులకు సామంతులుగా ఉండే శాతవాహనుల్లో మౌర్యుల పతనం తర్వాత శుంగులను ఓడించి స్వతంత్ర శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరంటే శ్రీముఖుడు. శాతవాహన చక్రవర్తులందరిలో కూడా మొదటివాడు ఎవరంటే శ్రీముఖుడు. మరి శాతవాహన చక్రవర్తులలో చివరివాడు, ద లాస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహనాస్, శాతవాహన రాజుల్లో చివరివాడు లేదా 30వ శాతవాహన చక్రవర్తి ఎవరంటే 3వ పులోమావి. 3వ పులోమావి చిట్ట చివరి శాతవాహన చక్రవర్తి 3వ పులోమావి అంటే 30వ వాడు. మొట్టమొదటి శాతవాహన చక్రవర్తి శ్రీముఖుడు 1వ వాడు. మరి శాతవాహన చక్రవర్తుల కాలంలో చక్రవర్తులలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన వాడు, శాతవాహన చక్రవర్తులలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన శాతవాహన చక్రవర్తి ఎవరు అంటే 2వ శాతకర్ణి. 2వ శాతకర్ణి. గమనించాలి మిత్రులారా, శాతవాహన చక్రవర్తులలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన వాడు అంటే 2వ శాతకర్ణి. 2వ శాతకర్ణి 6వ శాతవాహన రాజు. ఎన్నోవాడండి? 6వ శాతవాహన అంటే 30 మంది శాతవాహన రాజుల్లో 6వ వాడు ఎవరు అంటే 2వ శాతకర్ణి. ఇతను 56 సంవత్సరాల పాటు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఎంటైర్ శాతవాహన చక్రవర్తులలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన శాతవాహన చక్రవర్తి ఎవరంటే 2వ శాతకర్ణి. మరి శాతవాహన చక్రవర్తులలో తక్కువ కాలం పరిపాలన చేసిన వాడు, షార్ట్ పీరియడ్, కేవలము 5 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. ఏ శాతవాహన చక్రవర్తి అంటే హాలుడు. ఎవరమ్మా? హాలుడు. 17వ చక్రవర్తి హాలుడు. శాతవాహన చక్రవర్తులు అంటే 30 మంది శాతవాహన రాజుల్లో తక్కువ కాలం పరిపాలన చేసిన వాడు హాలుడు. ఇతడు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. వరుస క్రమంలో ఇతడు ఎన్నో వాడు అంటే 17వ వాడు. శాతవాహన రాజులలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన వాడు 2వ శాతకర్ణి. ఇతడు 56 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. శాతవాహన రాజులలో వరుస క్రమంలో ఇతడు ఎన్నోవాడు, 2వ శాతకర్ణి ఎన్నోవాడు అంటే 6వ వాడు. శాతవాహన రాజులలో మొదటివాడు శ్రీముఖుడు. శాతవాహన రాజులలో చివరివాడు లేదా 30వ వాడు ఎవరు అంటే 3వ పులోమావి. శాతవాహన రాజులందరిలోకి కూడా గొప్పవాడు ఎవరు అంటే 23వ శాతవాహన రాజు అయిన గౌతమీపుత్ర శాతకర్ణి. తొలి దశ శాతవాహనంలో గొప్పవాడు మొదటి శాతకర్ణి, వరుసలో అతడు 3వ వాడు. మరి దశ శాతవాహనంలో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి, వరుసలో అతను 27వ శాతవాహన రాజు. సో ఇలా శాతవాహన రాజులకి కొంత ప్రాధాన్యత ఉంది మిత్రులారా. వీళ్ళు మొత్తం 30 మంది 456 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. వీరి యొక్క మొదటి క్యాపిటల్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో కోటిలింగాల, అప్పట్లో కరీంనగర్ జిల్లా. రెండవ క్యాపిటల్ ఏది అంటే ఫైటాన్ లేదా ప్రతిష్టానపురం, మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. మూడవ క్యాపిటల్ ఏది అంటే మూడవది మరియు శాశ్వత క్యాపిటల్ ఏది అంటే ధరణికోట లేదా ధాన్యకటకం, అదే అమరావతి. మరి శాతవాహనుల యొక్క రాజభాష లేదా అధికారిక భాష ఏది అంటే ప్రాకృతం. ఒకే ఒక శాతవాహన రాజు కాలంలో సంస్కృతం అనేది అధికార భాషగా మారింది. అతను ఎవరయ్యా అంటే కుంతల శాతకర్ణి. మరి తదనంతరం మిత్రులారా, మరి శాతవాహనుల కాలంలో వారి యొక్క మతం, శాతవాహనుల యొక్క రిలీజియస్ కండిషన్స్ మనం గమనిస్తే, శాతవాహనులు జైన మతాన్ని పోషించారు,
వైదిక మతాన్ని అభివృద్ధి చేశారు మరియు పాటించారు. కొంతమంది శాతవాహన చక్రవర్తుల యొక్క తల్లుల సహకారంతో బౌద్ధ మతాన్ని కూడా వీళ్ళు ఆదరించారు అని చెప్పవచ్చు. మిత్రులారా, తొలుత జైన మతస్థులు విస్తృతంగా అమలుపరిచిన మతం ఏది అంటే వైదిక మతం. కొంతవరకు బౌద్ధ పండితులకి కూడా వీళ్ళు పోషణ కల్పించడం జరిగింది. ఇది ఏ విధంగా చెప్తాము అంటే, శాతవాహన రాజుల్లో తొలివాడైన శ్రీముఖుడు జైన మతస్థుడు, జైన మతాభిమాని, జైన మతాన్ని పెంచి పోషించాడు. ఎందుకంటే కోటిలింగాల అనే ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఒకప్పుడు కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో కోటిలింగాల ప్రాంతంలో అనేక నాణ్యాలు బయటపడ్డాయి. ఆ నాణ్యాల ద్వారా ఇతడు జైన మతాన్ని పోషించాడు, ఆదరించాడు అని తెలుస్తుంది. కానీ శాతవాహనులు ఏ మతానికి సంబంధించిన వారు? శాతవాహనులు ఏ మతాన్ని పెంచి పోషించారు? ఎక్కువ మంది శాతవాహన రాజులు అంటే వైదిక మతము. ఎందుకంటే పురాణాల ప్రకారము శాతవాహన రాజులు యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. అశ్వమేధ యాగం కానీ, రాజసూయ యాగం కానీ ఇలాంటి యజ్ఞాలు యాగాలు చేశారు, కర్మకాండలు చేశారు, క్రతువులు నిర్వహించారు. మరి అందువలన ప్రధానంగా శాతవాహనులు బ్రాహ్మణులండి. శాతవాహనులు ఎవరంటే బ్రాహ్మణ వర్గానికి చెందినవారు, బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు. సాతువు అనే యక్షుడికి ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే శాతవాహనులు. కాబట్టి శాతవాహనులు పుట్టుక రీత్యా బ్రాహ్మణులు. బ్రాహ్మణులు కాబట్టి యజ్ఞాలకి, యాగాలకి, క్రతువులకి, వ్రతాలకి, కర్మకాండలకి, పూజలకి ప్రాధాన్యత ఇస్తూ వైదిక మతాన్ని పెంచి పోషించారు. అధికారిక మతం, ప్రాచుర్యం పొందిన మతం, ఆదరించబడిన మతం, అనుసరించబడిన మతం శాతవాహనులది ఏదంటే వైదిక మతం. ఏ మతం అండి? వైదిక మతం. గమనించాలి. మరి శాతవాహనుల యొక్క రాజలాంఛనము, అలాగే అధికారిక చిహ్నము, శాతవాహనుల యొక్క రాజలాంఛనము మరియు అధికారిక చిహ్నాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఉదయించే సూర్యుడు, ఉదయించే సూర్యుడు శాతవాహనుల యొక్క అధికారిక ముద్ర లేదంటే అధికారిక చిహ్నము. ఉదయించే సూర్యుడు, సూర్యుడు తెల్లవారు కానీ ఉదయించిన తరువాత ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ఎలానైతే వెలుగుతో నింపగలడో, శాతవాహన చక్రవర్తుల యొక్క పరిపాలన ద్వారా యావత్తు దక్షిణాపదానంతటికి, దక్షిణాది ప్రాంతానికి అంతటికి వెలుగులు విరజిల్లబడుతున్నాయి, సుస్థిరమైన పరిపాలన అందించబడుతుంది అనే అర్థం కలిగిన ఉదయించే సూర్యుడు ఒకటి అధికారిక చిహ్నం. కొన్ని చారిత్రక పుస్తకాల్లో అధికారిక చిహ్నంగా మరొక అంశం కూడా ఉంటుంది. అదేమిటి అంటే పంజా విప్పిన సింహం. ఫస్ట్ వన్ ఉదయించే సూర్యుడే. కొన్ని చారిత్రక గ్రంథాల్లో శాతవాహనుల యొక్క అధికారిక చిహ్నం ఏది అంటే పంజా విప్పిన సింహం అని ఉంటుంది. అంటే ప్రధానంగా మలిదశ శాతవాహనుల కాలంలో, ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి, రెండవ శాతకర్ణి, మొదటి శాతకర్ణి ఇట్లాంటి శాతవాహన రాజులు తమ రాజ్యాన్ని విస్తరింపజేశారు. శాతవాహనులకి నలువైపులా ఉండే శకులని కానీ, మరి కళింగ ప్రాంతాన్ని పరిపాలన చేసిన కళింగ చక్రవర్తులు కానీ, అంటే తమ సమీపంలో ఉండే రాజవంశాలందరిపైన కూడా యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. దానికి సూచికగా పంజా విప్పిన సింహం అనేది అధికారిక చిహ్నంగా శాతవాహనులు పాటించడం జరిగింది మిత్రులారా. మరి ఇకపోతే శాతవాహనుల యొక్క సరిహద్దులు, సరిహద్దు రాజ్యాలని ఒకసారి మనం గమనిద్దాం. గమనించండి మిత్రులారా, ఈ పిక్చర్లో ఇది ఎంటైర్ మనకి శాతవాహన సామ్రాజ్యం. ఇది శాతవాహనుల యొక్క ఏలుబడి కింద ఉండే ప్రాంతం. యావత్ ఇది భారతదేశం అంతటా అనుకుంటే, ఎస్పెషలీ దక్షిణాదిలో, దక్షిణాపదంలో, దక్షిణ దేశంలో సుస్థిరమైన పాలన ఏర్పరిచారు శాతవాహనులే చెప్పాము. ప్రత్యేకంగా వారి యొక్క ప్రత్యక్షంగా వాళ్ళ ఏలుబడి కింద ఉండేది ఇక్కడ ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ,
మహారాష్ట్ర ప్రాంతం, కర్ణాటక. ఇదంతా కూడా శాతవాహనుల యొక్క ప్రత్యక్ష పాలన కింద ఉంటే, శాతవాహనుల పరిపాలన పరిధిలోనికి వచ్చే మిగతా ఏరియాస్ ఏవి అంటే మధ్యప్రదేశ్, ఒరిస్సా అండ్ అదేవిధంగా ఇక్కడ కొంత ప్రాంతం కేరళ ప్రాంతం, అదేవిధంగా ఈ తమిళనాడు యొక్క ఉత్తర ప్రాంతం, ఇవన్నీ కూడా శాతవాహనుల ఏలుబడిలోకి వచ్చాయి. మరి ఇలా దక్షిణాదిలో శాతవాహనులు పరిపాలన చేసేటప్పుడు యావత్ భారతదేశంలో పరిస్థితి ఎలా ఉండేది అనేది ఒకసారి మనం చూస్తే, మిత్రులారా ముందుగానే చెప్పాం, శాతవాహనులు మౌర్యులకి సామంతులు. మౌర్యులు ఉత్తరాదిలో ఉండే ఈ మగధ సామ్రాజ్యాన్ని పాటలీపుత్రం రాజధానిగా చేసుకుని మగధ సామ్రాజ్యాన్ని మౌర్యులు పరిపాలన చేస్తే, ఆ మౌర్యులకి దక్షిణాదిలో సామంతులుగా ఉన్నారు శాతవాహనులు. దక్షిణాదిలో ఉండే విభిన్న తెగల వారినందరినీ కూడా సమైక్యం చేసి పరిపాలన చేశారు శాతవాహనులు. తర్వాత ఈ మౌర్యులు ఉత్తరాదిలో పతనమైన తర్వాత శుంగులు, కన్నులు వంటి వారు అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇక్కడ శాతవాహనుల పరిపాలనలో ఉండేటప్పుడు ఈ వాయువ్య భారతదేశం ఏదైతే ఉందో, ఈ వాయువ్య భారతదేశంలో ఇండో గ్రీకులు దండయాత్రలు చేసి ఈ వాయువ్య భారతదేశ ప్రాంతంలో అధికారంలో ఉండేవారు. మనందరికీ తెలుసు, డెమిట్రియస్, మీనాండర్, ఇండో గ్రీకులు. వాళ్ళలో విభిన్న రకాలు ఉన్నారు, పార్థియన్లు ఇలాంటి వారు. సో ఈ వాయువ్య భారతదేశంలో ఇండో గ్రీకుల అధికారంలో ఉండేవారు మిత్రులారు. తర్వాత ఇక ఈ శాతవాహనుల అధికారంలో ఉండేటప్పుడు ఇక్కడ ఈ ఒరిస్సా ప్రాంతంలో చేది వంశం, కళింగ రాజులు ఒరిస్సాలో బలీయంగా ఉండేవారు, పటిష్టంగా ఉండేవారు. ఈవెన్ ఒరిస్సాని పరిపాలన చేస్తున్న కళింగ రాజులు మౌర్యులకి కూడా అంతు చెక్కకుండా మౌర్యుల దండయాత్రల్ని కూడా ఎదిరిస్తూ పటిష్టవంతమైన పరిపాలనని ఒరిస్సాలో కళింగ రాజులు అందించారు. అందుకే మౌర్యుల్లో అశోకుడు చూడండి, అశోకుడి దండయాత్రల వల్ల యావత్ దక్షిణ భారతదేశం అంతటా కూడా అశోకుడికి దాసోహం అయితే, కళింగ ప్రాంతం ఒరిస్సా మాత్రం అశోకుడికి దాసోహం కాలేదు, ఒరిస్సా కాలేదు. అప్పుడు అశోకుడు ఒరిస్సా మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అదే మనకి కళింగ యుద్ధం. చాలా మంది చనిపోయినారు. అశోకుడు తన 13వ శిలాశాసనంలో చెప్పాడు, అశోకుని కాలంలో మన ఆంధ్ర ప్రాంతం కూడా మౌర్యులకి సామంత రాజ్యంగా ఉండేదని. మన ఆంధ్ర ఏరియాలో కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి శాసనము, రాజుల మందగిరి శాసనం, రాజుల మందగిరి అశోకుడికి, మౌర్య చక్రవర్తి అయిన అశోకుడికి లేదా మౌర్యులకి ఆంధ్ర ప్రాంతం ఎస్పెషల్లీ శాతవాహనులు సామంతులుగా ఉండేవారు, సామంతరాజులుగా ఉండేవారు అనే విషయం మనకి ఏ శాసనాల ద్వారా తెలుస్తుందయ్యా అంటే, మన దక్షిణాదిలో ప్రత్యేకంగా ఆంధ్రదేశంలో అశోకుడు వేయించిన ఎర్రగుడి శాసనము, రాజుల మందగిరి శాసనం కర్నూలు జిల్లాలో. ఈ శాసనాల ద్వారా శాతవాహనులు మౌర్యులకి సామంతులుగా పరిపాలన చేశారు. సో ఈ విధంగా తరువాత కాలంలో ఈ తమిళనాడు ప్రాంతంలో చోళుల అధికారంలోకి వచ్చారు. సో ఈ విధంగా శాతవాహనులకి సరిహద్దుల్లో అనేక రాజవంశాలు ఉండేవారు మిత్రులారా. ఇది శాతవాహనులకు సంబంధించి రాజవంశాల గురించి. నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే శాతవాహనులు అసలు వీరికి సంబంధించి విభిన్నమైన వాదనలు ఉన్నారు. శాతవాహనులు అన్న ఈ శాతవాహనుల యొక్క చరిత్రలోకి ఒకసారి మనం వెళితే, ఇప్పటి వరకు మనం శాతవాహనులకు సంబంధించి ఇంట్రడక్షన్ కాన్సెప్ట్లో ఎంతమంది రాజులు ఉన్నారు, ఎన్నాళ్ళు పరిపాలన చేశారు, తొలి దశలో ఎంతమంది, మలి దశలో ఎంతమంది, వారి యొక్క క్యాపిటల్ ఏంటి, వారి యొక్క అధికారిక భాష ఏమిటి, వారి యొక్క అధికారిక చిహ్నం ఏంటి, శాతవాహనులకు చుట్టూ ఉండే వివిధ రాజులు ఎవరెవరు, అసలు శాతవాహనులు ఎవరికి సామంతులుగా ఉండేవారు అనే అంశం గురించి మనం నేర్చుకున్నాం మిత్రులారా. దీనికంటే ముందు అసలు శాతవాహనుల యొక్క వంశ చరిత్ర ఏమిటనేది ఒకసారి మనం చూద్దాం. సో సాధారణంగా శాతవాహనుల యొక్క పూర్వాపరాల్లోని మనం వెళితే, ఆంధ్ర అనేది ఇది ఒక జాతి నామము. ఆంధ్ర అనేది ఏమిటి అంటే జాతి, ఆంధ్ర జాతి అంటారు. శాతవాహన అనేది వంశనామం మిత్రులారా, వంశనామం. ఆంధ్ర శాతవాహనులు అంటారు కదా, దీనిలో ఆంధ్ర అంటే జాతి నామము, శాతవాహన అంటే వంశనామం. మరి
ఆంధ్రుల గురించి వెరీ ఇంపార్టెంట్. మనకి యాక్చువల్గా శాతవాహనులకు ముందు ఆంధ్రుల ఆవిర్భావం అనే ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ ఉంటుంది. అది మనం తర్వాత మరలా నేర్చుకుంటాం. అయితే ఆంధ్రుల గురించి ప్రస్తావించబడిన మొట్టమొదటి ఆధారం ఏమిటి అంటే ఐతరేయ బ్రాహ్మణము. వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా, ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి ఆధారం ఏది అంటే ఐతరేయ బ్రాహ్మణం. యాక్చువల్గా బ్రాహ్మణాలు అనేవి వేదాలలో అంతర్భాగంగా ఉంటాయి. బ్రాహ్మణాలు అనేవి వేదాలలో అంతర్భాగం, ఒక భాగం. బ్రాహ్మణాలు అనేవి యజ్ఞయాగాల గురించి, కర్మకాండవుల గురించి, పూజల గురించి, క్రతువుల గురించి, వీటి గురించి తెలియజేసే వేదాలలో ఒక భాగమే బ్రాహ్మణము అంటారు, బ్రాహ్మణాలు. అందులో ఒకటి ఐతరేయ బ్రాహ్మణము. ఏంటండి ఐతరేయ బ్రాహ్మణం? ఎందుకు ఇది? ఈ ఐతరేయ బ్రాహ్మణం అనేది ఋగ్వేదంలో అంతర్భాగం. దేనిలో? ఋగ్వేదంలో. ఋగ్వేదంలో అంతర్భాగంగా ఉండే ఐతరేయ బ్రాహ్మణానికి ఉండే ప్రాధాన్యత ఏమిటి అంటే ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి ఆధారం, ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి ఆధారం ఏది అంటే ఐతరేయ బ్రాహ్మణం. అయితే ఈ ఐతరేయ బ్రాహ్మణంలో అసలు ఆంధ్రులు ఎలా పుట్టారు అనే దానికి ఒక చిన్న కథ ఉంది. ఒక చిన్న కథ, ఆంధ్రులు అసలు ఎలా పుట్టారు అనేది. ఆ కథ ఏమిటి అంటే జనకుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఉత్తరాదిలో. పురాణాల ప్రకారం ఈ జనకుడే సీతాదేవి తండ్రి. మిథిలా ప్రాంతాన్ని పరిపాలన చేసేవాడు. ఇతడు యజ్ఞయాగాలకి ప్రాధాన్యత ఇచ్చేవాడు. తాను స్వయాన యజ్ఞయాగాలు చేసేవాడు. యజ్ఞయాగాలు చేసిన రాజుల్ని ప్రోత్సహించేవాడు. ఎవరు? జనకుడు. ఈ జనకుడు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటే పునఃశేపుడు అనే ఒక దిగువ కులానికి సంబంధించిన వ్యక్తి. జనక మహారాజు మిథిలా ప్రాంతానికి సంబంధించిన వారు. యజ్ఞయాగాలు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. స్వయాన తాను యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. ఇతను యజ్ఞయాగాలు చేస్తూ ఉండే సమయంలో దిగువ కులానికి సంబంధించిన పునఃశేపుడు అనే ఒక దిగువ కులస్థుడు ఈ యజ్ఞయాగానికి ఆటంకాన్ని కలిగిస్తాడు. అలాంటి సందర్భంలో జనకుడు పునఃశేపుడిని వధించాలని ప్రయత్నం చేస్తాడు. ఇలా ప్రయత్నం చేసేటప్పుడు పునఃశేపుడిని రక్షించిన వారు, కాపాడిన వారు ఎవరు అంటే విశ్వామిత్రుడు. ఎవరమ్మా రక్షించారు, కాపాడారు? విశ్వామిత్రుడు పునఃశేపుడిని రక్షించి కాపాడి తన సంతతిలో భాగంగా దత్తత తీసుకోవటం జరిగింది. పునఃశేపుడిని దత్తత తీసుకున్నవారు విశ్వామిత్రుడు. దత్తత తీసుకుని తన రాజ్యానికి తీసుకువస్తే అప్పటికే విశ్వామిత్రుడికి 50 మంది కుమారులు ఉంటారు. 50 మంది కుమారులు ఉంటే మరి పునఃశేపుడిని దత్తత తీసుకోవడాన్ని అంగీకరించకపోతే అసలే విశ్వామిత్రుడు ముక్కోపి. తన 50 మంది కుమారుల మీద ఒక శాపాన్ని విధిస్తారు. మీరు నా కళ్ళ ముందు కనిపించకండి, తెన్దిక్కుకి తరలిపోండి, అక్కడ ఒక అటవిక జాతుల వారిగా మీరు జీవించండి అని ముక్కోపి అయిన విశ్వామిత్రుడు తన 50 మంది పుత్రుల్ని రాజ్య బహిష్కరణ చేస్తాడు. వాళ్ళను విభిన్న అటవిక తెగల వారిగా విభజన చేసి రాజ్య బహిష్కరణ చేశారు. వాళ్ళే ఆంధ్ర, అంధక, శబరి, పుండ్ర, పులింద, ముతిబ, శబర. ఓకేనా? విశ్వామిత్రుడు తన 50 మంది వారసులని, కుమారుల్ని శపించి విభిన్న తెగలుగా మార్చి తెన్దిక్కుకు వెళ్ళిపోండి అని శపించారనమాట. ఆ తెగలే ఆంధ్ర తెగలు, అంధక తెగలు, శబర తెగలు, పుండ్ర తెగలు, పులింద తెగలు, ముతిబ తెగలు. ఇలా విభిన్న తెగలుగా శపించి మీరు తెన్దిక్కుకు తరలిపోండి అని విశ్వామిత్రుడు చెప్పాడు. తెన్దిక్కు అంటే సంస్కృతంలో తెన్ అంటే దక్షిణము అనే అర్థం. అంటే మీరందరూ కూడా నా ముందు ఉండకండి, దక్షిణానికి వెళ్ళిపోండి అని 50 మంది పుత్రులను వివిధ తెగలుగా విభజన చేసి పంపిస్తే ఈ విశ్వామిత్రుడి యొక్క సంతతే
వింధ్య పర్వతాన్ని దాటి మన దక్షిణాపదానికి దక్షిణ దేశానికి వచ్చి స్థిరపడటం జరిగింది. వారిలో ఒక తెగే ఆంధ్రులు. విశ్వామిత్రుడి యొక్క సంతతి వారు ఆంధ్రులు. అందుకే హుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించి ఆంధ్రులు ముక్కోపులు, తాను రాసిన సియుకే అనే గ్రంథంలో ఆంధ్రులు ముక్కోపులు అంటాడన్నమాట. ఊరికే కోపం పడతారు. ఎందుకు కోపం పడతారు? విశ్వామిత్రుడి యొక్క సంతతి ఆంధ్రులు. మరి ఈ తెగలలోనే సబర తెగ అని ఉంది. సబర తెగ, సబర, వీళ్ళు కూడా ఆంధ్రుల్లో ఒక తెగ. ఈ శబర తెగకు సంబంధించిన ఆడపడిచే శబరి. మీరు గమనించుంటారు రామాయణంలో శ్రీరాముడు దక్షిణాదికి వనవాసానికి వచ్చేటప్పుడు పంచవటి అనే ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున శబరి ఎంగిలి పండ్లని రాముడికి ఇచ్చింది. అందుకే ఒక పాటలో ఉంటుంది, శబరి నీకుతో పుట్టువా ఎంగిలి పండ్లను తిన్నావు, నీ రాజ్యము రాసిమ్మంటివా నీ దర్శనమే మంటిమిగానా. విన్నారు కదా ఈ పాట? శబరి మన ఆంధ్రుల ఆడపడుచు రాముడికి ఎంగిలి చేసిన పండ్లను ఇచ్చింది. ఈ శబర అనే తెగకు సంబంధించిన ఆడపడిచే శబరి. కాబట్టి మిత్రులారా, విశ్వామిత్రుడి యొక్క సంతతి ఉత్తరాది నుంచి దక్షిణానికి వచ్చారు అని ఈ కథ అంతా కూడా, ఈ ప్రస్తావన అంతా కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావన. ఈ ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి ఆధారం ఏంటి అంటే ఐతిరేయ బ్రాహ్మణం. ఋగ్వేదంలో భాగంగా ఉండే ఐతిరేయ బ్రాహ్మణం. ఇకపోతే మనకి శాతవాహనులకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఆంధ్ర శాతవాహనులు కదా, మరి శాతవాహనులకు సంబంధించిన ప్రస్తావన ఒకసారి మనం గమనిస్తే, చెప్పాం మనం శాతవాహన అనేది వంశనామము అని. దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. సోమదేవ సూరి అనే కవి, సోమదేవ సూరి, ఈ సోమదేవ సూరి అనే కవి రాసిన ఒక కావ్యం ఏది అంటే కథా సరిత్సాగరం. కథా సరిత్సాగరం. సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరం అనే గ్రంథంలో ఉన్న కంటెంట్, విషయం ఏమిటి అంటే దీపకర్ణి. దీపకర్ణి అనే ఒక ఆంధ్ర రాజు ఉండేవాడు. ఈ దీపకర్ణి అనే ఆంధ్ర రాజుకి పిల్లలు లేరు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు తన పట్టపు రాని భార్య పాము పడవడం కారణంగా చనిపోతుంది. విపరీతమైన విషాదంలో ఉంటాడు దీపకర్ణి. ఒకరోజు దీపకర్ణి రాజు అడవికి వేటకి వెళితే అక్కడ సాతుడు అనే ఒక బాలుడు, సాతుడు అనే యక్షకులానికి సంబంధించిన బాలుడు, ఈ సాతుడు అనే యక్షకులానికి సంబంధించిన బాలుడు సింహంపై సంచరిస్తూ దీపకర్ణికి కనిపిస్తూ ఉంటాడు. వెంటనే దీపకర్ణి ఎలా కూడా తనకి సంతానం లేదు కాబట్టి ఈ బాలుడిని దత్తత తీసుకుందాము, పెంచుకుందాము అనే ఉద్దేశంతో జాగ్రత్తగా సాతుడికి తగలకుండా ఈ సింహాన్ని వధించాడు దీపకర్ణి. అలా ఈ సాతుడు అనే యక్షకులానికి సంబంధించిన వ్యక్తిని దీపకర్ణి దత్తత తీసుకున్నాడు. ఈ శాతుడు అనే యక్షకులానికి సంబంధించిన వ్యక్తికి ఒక బ్రాహ్మణ స్త్రీకి మధ్య జన్మించిన వారే శాతవాహనులు. ఎవరండి? శాతవాహనులు. సాతుడు అనే యక్షకులస్తుడికి బ్రాహ్మణ స్త్రీకి మధ్య వచ్చిన సంతానమే శాతవాహనుడు. సాతుడు ఎవరయ్యా అంటే దీపకర్ణికి దత్తపుత్రుడు. ఈ కథ అంతా కూడా దేనిలో ఉంది అంటే సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరం అనే కావ్యంలో ప్రస్తావించబడింది. సో ఇలా ఈ శాతవాహనులకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. శాతవాహన వంశ మూల పురుషుడు ఎవరు అంటే సాతుడు లేదా శాతవాహనుడు. గమనించాలి, శాతవాహన వంశ మూల పురుషుడు సాతుడు లేదా శాతవాహనుడు అయితే శాతవాహనులు 30 మంది రాజులు. అందులో మొదటి రాజు శ్రీముఖుడు, చివరివాడు 3వ పులోమావి, 23వ వాడు గౌతమిపుత్ర శాతకర్ణి. మొత్తం శాతవాహన రాజుల్లో గొప్పవాడు. తొలి దశ శాతవాహనులు 1 నుంచి 23 వరకు ఉండే రాజు. తొలి దశ శాతవాహనులో గొప్పవాడు మొదటి శాతకర్ణి. మలిదశ శాతవాహనులు 24 నుంచి 30 వరకు ఉండే రాజులు. మలిదశ శాతవాహన రాజుల్లో గొప్పవాడు యజ్ఞశ్రీ.
ఎక్కువ కాలం పరిపాలన చేసిన శాతవాహన రాజు ఎవరు అంటే రెండవ శాతకర్ణి. తక్కువ కాలం పరిపాలన చేసిన శాతవాహన రాజు ఎవరు అంటే హానుడు. సో ఇలా శాతవాహనులు అనేవాళ్ళు ఆవిర్భవించారు. అలాగే ఇక్కడ మరొక ప్రస్తావన కూడా ఉంటుంది. శాతవాహన అనే పదము శాలివాహన అనే పదం నుంచి ఆవిర్భవించింది. శాతవాహన అనే పదము దేని నుంచి ఆవిర్భవించిందంటే శాలివాహన అంటే అర్థము సుఖప్రదమైన వాహనము. శాలివాహన అంటే అర్థము సుఖప్రదమైన వాహనము అని హేమచంద్రుడు అనే ఒక కవి చెప్పాడండి. గమనించాలి మిత్రులారా, శాతవాహన అనే పదం శాలివాహన అనే పదం నుంచి వచ్చింది. శాలివాహన అంటే అర్థం సుఖప్రదమైన వాహనము అని హేమచంద్రుడు అనే కవి వ్యాఖ్యానం చేశాడు. మరి ఇక్కడ సుఖప్రదమైన వాహనము అంటే అర్థం ఏంటి అంటే గుర్రము. ఏదండి? గుర్రం. శాతవాహనులంట గుర్రాన్ని వాహనంగా చేసుకుని తన సామ్రాజ్య విస్తరణ గావించారు, యుద్ధాలు చేశారు అనే అంశాన్ని హేమచంద్రుడు అనే ఒక కవి తెలియచేయడం అనేది జరిగింది. అలాగే జినప్రభ సూరి అనే ఈ కవి శాతవాహనులకు సంబంధించి ఏమని చెప్పాడు అంటే శాలివాహన అంటే అర్థం వందల కొద్ది వాహనాలు. జనప్రభ సూరి యొక్క అభిప్రాయం ప్రకారము శాలివాహన అంటే అర్థం వందల కొద్ది వాహనాలు. అంటే ఈ కవి యొక్క ఆలోచనలో శాలివాహనులు అంటే వందల కొద్ది ఏనుగులు కలిగిన వారు అని. ఇక్కడ వందల కొద్ది వాహనాలు అంటే అర్థం ఏంటంటే వందల కొద్ది ఏనుగులు కలిగిన వారు అనే అర్థాన్ని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. సో ఇది ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ మిత్రులారా. ఇప్పటి వరకు మనం శాతవాహనులు ఎవరి నుంచి పుట్టారు, ఎంతమంది శాతవాహన చక్రవర్తులు ఉన్నారు, మరి వాళ్ళు ఏ ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకొని పరిపాలన చేశారు వంటి ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ని మనం నేర్చుకోవటం అనేది జరిగింది.